డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ పోరాటం ఉధృతం చేసింది. నీట్ పరీక్ష వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినట్లుగానే డిఎస్సి అక్రమాలపై బాధ్యత వహిస్తూ లోకేష్ కూడా రాజీనామా చేయాలన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇక అర్హత లేని వారి డిఎస్సిలో ఉద్యోగాలిచ్చారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగినటువంటి పోరాటం ఏ రకంగా ఉందో రేపు 28వ తారీఖున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి యువజన విభాగం, విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున దీని మీద ప్రొటెస్ట్ చేస్తూ ఉంది. ఈరోజు ఎప్పుడైతే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రి రిజైన్ చేసినప్పుడు రాష్ట్రంలో అదే ఎన్డీఏ కూటమిలో నడుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా అందులో పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ కూడా రాజీనామా చేయాలన్నటువంటిది డిమాండ్ చేస్తూ తప్పకుండా రానటువంటి కాలంలో ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తాం. తప్పకుండా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఈ డిఎస్సి ఉద్యోగాల్లో జరిగినటువంటి అవకతవకలన్నింటి మీద ఎంక్వైరీ అనేటువంటి జరగాలి. తప్పకుండా దీంట్లో దోషులు ఎవరైతే ఉన్నారో వారు బయటకు రావాలి. తప్పకుండా దీంట్లో ఈ జరిగినటువంటి తప్పిదానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కారకులు అనేటువంటిది ప్రజలు నమ్ముతా ఉన్నారు. అందుకని తక్షణమే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు నారా లోకేష్ ఏదైతే భాగస్వాములు ఉన్నారో, ఎన్డీఏ భాగస్వాములు ఉన్నారో, ఈ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఎందుకు రాజీనామా చేయాలని చెప్పి మీ ద్వారా అడగడం జరుగుతుంది. అయితే అందుకనే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఈ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఎప్పుడు రాజీనామా చేస్తారని చెప్పి మీ ద్వారా అడగడం జరుగుతుంది. ఎందుకంటే డిఎస్సిలో భారీ అక్రమాలు కానీ, అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి టాప్ ర్యాంక్ రావడం కానీ మంత్రం కూడా చూడడం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు వచ్చాయి. అంటే ఇలాగ అనేక అక్రమ ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదని చెప్పి మీ దగ్గర అడగడం జరుగుతుంది. అందుకనే అక్కడ కేంద్ర మంత్రి ఏ విధంగా రాజీనామా చేశారో ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే విద్యాశాఖ చూస్తున్నారో నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఏదైతే డిఎస్సిలో అక్రమాలు జరిగినాయో దానికి బాధ్యత వహిస్తూ మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ